ఆల్రెడీ నేను మీకు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అంటే బ్లౌజ్ కట్ చేయడానికంటే ముందు కంపల్సరీ మనం పేపర్ కటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అండి. అలా పేపర్ కటింగ్ పెట్టేసుకొని ఎన్ని లైనింగ్లన్నా ఎన్ని బ్లౌజెస్ అయినా కట్ చేసేసుకోవచ్చు. అలా నేను మీకు పేపర్ కటింగ్ వీడియో పెట్టాను, అలాగే పేపర్ కటింగ్తో లైనింగ్ ఎలా కట్ చేయాలి పెట్టాను. తర్వాత లైనింగ్ని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేయాలో వీడియో చేశాను అండి. 3 వీడియోస్ చేశాను. ఆ 3 వీడియోస్ కనుక చూస్తే చాలా ఈజీగా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ వీడియోలో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, ఇది 10-15 మినిట్స్లో ఎంత కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైనా ఒక హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయితే కంప్లీట్గా కుట్టేస్తారు అండి. ఇంకా పర్ఫెక్ట్ అయితే మాత్రం ఒక 15 మినిట్స్లో బ్లౌజ్ ఈజీగా మీరు కుట్టగలుగుతారు. ఈరోజు ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అండి. This is your friend Sadhana. Those who are watching this video, welcome to Old is Gold. How are you all? I am feeling good and I hope you also same with me. ఇంకా ఆలస్యం చేయకుండా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇలా లైనింగ్ అంతా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి పీసెస్ అటాచ్ చేసి అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి అండి. ఇలా రెడీగా పెట్టేసుకున్న తర్వాత 10 మినిట్స్లో మీరు స్టిచ్ చేయగలరు. ఇంకా షోల్డర్ నుంచి బ్యాక్ వైపుకు షోల్డర్ మిడిల్ నుంచి అలా ఫోల్డ్ చేసేసుకొని టక్స్ పెట్టుకోవాలి అండి. ఒక 1 ఇంచ్ నుంచి అలా అక్కడికి లాస్ట్ ఎండ్కి పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే ఈక్వల్గా వస్తుంది అండి. ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 ఫింగర్స్ తీసేసుకొని 2 ఫింగర్స్ పెట్టేసి అలా 2 ఫింగర్స్కి మధ్యలో గీసేస్తే మనకు మిడిల్లో ఒక డైమండ్ షేప్ వస్తుంది అండి. అలా డైమండ్ షేప్తో మనం కనుక టక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 2 ఫింగర్స్ తీసేసుకొని నేను 4 సైడ్స్ నేను టక్స్ పెట్టేసి మధ్యలో అటాచ్ చేస్తే మనకి చూసారా డైమండ్ లాగా వస్తుంది. ఎక్కడా కూడా కొంచెం కూడా ఫోల్డింగ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. మనం అలాగా టక్స్ పెట్టినప్పుడు కాస్త క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఈ షేప్ బెల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి, మనం అక్కడ టక్స్ పెట్టేస్తాం కదా ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్ టక్స్ అలా పెడుతున్నాను అండి. ఒక 2 స్టిచ్చెస్ అలా వేస్తున్నాను. చూసారు కదా, ఆ వైపున 2 స్టిచ్చెస్, ఈ వైపున 2 స్టిచ్చెస్ వేశాను. ఇక్కడ టక్స్ ఏ వైపుది ఆ వైపుకి వచ్చేటట్టుగానే స్టిచ్ చేయాలి అండి. ఇప్పుడు నేను బ్యాక్ బెల్ట్ కోసం పీసెస్ అయితే అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత ఒకవైపు అలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేస్తే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి బ్యాక్ బెల్ట్ను అటాచ్ చేద్దాం. అలా ఒక పాదం మందంగా మనము పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ టక్ మాత్రము అటువైపుకే పెట్టేసి ఇక్కడ టక్ దగ్గరకు వచ్చిన తర్వాత బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా అది కాస్త ఫోల్డ్ చేయాలి అండి. అలా ఫోల్డ్ చేసేసుకుంటే ఏంటి అంటే హెమ్మింగ్ చేసేటప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది రాకుండా వస్తుంది. ఇక్కడ కూడా ఒక చిన్న ఫోల్డ్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది అండి. చూపిస్తాను మీకు. బ్యాక్ టక్స్ ఏ వైపుది ఆ వైపుకే పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి రివర్స్లో పెట్టేసి బెల్ట్ వేసిన క్లాత్ వైపు ఒక స్టిచ్ వేయాలి అండి. అలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి హెమ్మింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అండి. మొత్తం అంతా కూడా సర్దేసుకుంటూ నీట్గా ఎక్కడ కూడా స్టిచెస్ అంటే అన్ఈవెన్గా రాకుండా చక్కగా పెట్టేసుకోవాలి అండి. చూసారు కదా, టక్స్ నేను ఎటువైపుది అటువైపుకే ఫోల్డ్ చేసేసాను. ఇక్కడ మనము ఒక స్టిచ్ ఈ టక్స్ దగ్గర ఇక్కడ ఒక స్టిచ్ అక్కడ ఒక స్టిచ్ వేసినాం అనుకోండి హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. చూసారు కదా, హెమ్మింగ్ చేసిన తర్వాత ఇవి తీసేయాలి అండి. ఇంకా ఇప్పుడు ఫ్రంట్లో ఎలా స్టిచెస్ వేస్తానో చూడండి. జస్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఇంకా ఇటువైపున తర్వాత ఆర్మ్ హోల్ నుంచి ఫ్రంట్ వైపుకి ఇలా ఒక స్టిచ్ వేయాలి అండి. తర్వాత ఇటు సైడ్ నుంచి ఒక స్టిచ్ వేయాలి. 4 సైడ్స్ వేసినామంటే మనకి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. షేప్ అయితే చాలా చక్కగా నీట్గా వస్తుంది అండి. మన వీడియోస్ చూస్తూ మంచి కామెంట్ చేస్తూ నన్ను సజెస్ట్ చేస్తూ మంచి బూస్టింగ్ అయితే ఇస్తున్నారండి. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే కంపల్సరీ యూస్ఫుల్గా ఉంటుంది. మీకు అన్ని వీడియోస్ కూడా నచ్చుతాయి. ఒకసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పనిలో పనిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
నాతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉండండి. నేను మంచి మంచి డిజైనర్ వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఓకేనా అండి? ఇంకా రిమైనింగ్ పార్ట్ అయితే చూసేద్దాం. ఇది కూడా అలాగే పెట్టేసుకుందాం. చూసారా, 2 పెట్టిన తర్వాత ఈక్వల్గా ఎక్కడా కూడా అనీవెన్గా లేకుండా, చిన్న ఫోల్డింగ్ కూడా రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్స్ అటాచ్ చేసేసుకుందాం. షేప్ బెల్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు కూడా మనము కాస్త క్లాత్ను వదిలేయాలి అండి. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మామూలుగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి అలా కాస్త కొంచెం ఎగుడు దిగుడుగా పెట్టేసుకోవాలి. షేప్ మనకి కరెక్ట్గా అక్కడ పర్ఫెక్ట్గా ఈక్వల్గా వస్తుంది అండి. అలా పెట్టేసుకొని స్టిచ్ చేయాలి. ఇక్కడ టక్ దగ్గర కూడా ఎలా చూపిస్తాను మీకు. ఇలా మిడిల్లోకైనా ఫోల్డ్ చేయాలి, లేదంటే అంతా ఒకవైపైనా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయాలి అండి. అలా సర్దుకుంటూ మొత్తం అంతా కూడా షేప్ బెల్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ 2 కూడా అటాచ్ చేస్తూ స్టిచ్ చేయాలి అండి. నేను మీకు స్లోగా జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, అలా వేసిన తర్వాత 2 కూడా ఈక్వల్గా ఎలా వచ్చాయో క్రాస్ బెల్ట్ ఇంకా తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి కూడా అలాగే వేసేసుకుందాం. 2 అలా అటాచ్ చేసేసిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇలా ఓపెన్గా ఉంటాయి. అలా ఓపెన్గా వచ్చినప్పుడు పోగులన్నీ పోతూ ఉంటాయి. రాకుండా ఉండాలి అంటే ఆ 2 కూడా అటాచ్ చేసిన తర్వాత చివరన అంచుల వైపున మళ్ళీ ఒక స్టిచ్ వేసినామనుకోండి, ఇంకా ఎప్పటికీ కూడా పోగులు అనేవి రావు అండి. నీట్గా ఉంటుంది. మామూలుగా టైలర్స్ చేస్తే ఎలా ఉంటుందో బ్లౌజ్ అంత ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇది కూడా చేసేద్దాం. చూసారు కదా, అలా కాస్త వదిలేసి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఎలాంటి ఎగుడు దిగులు లేకుండా వచ్చేసింది. 2 కూడా చివర్లు అంచులు కుట్టేశానండి. అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం అయిపోతుంది అండి. ఇంకా నేను అలాగైతే పీసెస్ కట్ చేస్తున్నాను. మామూలుగా ఉక్స్కి అయితే లోపలికి పోతుంది కాబట్టి లైనింగ్ క్లాత్ వేసేస్తానండి. ఇంకా మామూలుగా కాజా అది పెట్టినప్పుడు మాత్రం మెయిన్ ఫ్యాబ్రికే వేసేస్తాను. కావలిస్తే కాస్త పల్చగా ఉంది అనుకుంటే లోపల లైనింగ్ కూడా అటాచ్ చేస్తాను. ఇలా పెట్టేటప్పుడు మనం ఇలాగైనా పెట్టచ్చు, అలా పైకి ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేయొచ్చు అండి. అలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనము రివర్స్లో తీస్తే కరెక్ట్గా వస్తుంది. అలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేద్దాం. ఇక్కడ మనము కాస్త చూసుకుంటూ స్ట్రైట్గా వచ్చేలాగా చూడాలి. చూసారా, అలా తిప్పేస్తే ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ పర్ఫెక్ట్గా అలా ఫోల్డ్ చేసేసి కాస్త లోపలికి మడ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది అండి. ఇంకొక స్టిచ్ కూడా మనం ఇటు వేసేసుకుందాం. వేసేసి ఫోల్డ్ చేసేసి చక్కగా కుట్టేస్తున్నానండి. చాలా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ అంటే భయపడిపోతాం కానీ ఈజీ అండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక నేను చెప్పాను కదా కాస్త మందంగా కావాలి అంటే లోపల లైనింగ్ కూడా అటాచ్ చేస్తాను అని. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఆ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 తీసుకున్నాను కదండి, అలా అటాచ్ చేసేసి మళ్ళీ రివర్స్లో తీసేసి ఫోల్డ్ చేసేసి కాజాలు పెట్టుకోవడానికి మనము అలా ఫోల్డ్ చేసేసి ఎంత క్లాత్ బయటకు ఉండాలి అనుకుంటామో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే అంటే 2 మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ కూడా తీసుకున్నాను కాబట్టి కాస్త అణిగి ఉండడానికి మళ్ళీ ఒక స్టిచ్ వేసానండి. మనకు కాస్త ఈజీగా అవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా వేస్తే ఏంటి అంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా ఫోల్డ్ చేసేయచ్చు. అంతే. ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేసే స్టిచ్ వేసినామనుకోండి, కాజాలు పెట్టడానికి కాజాలు కుట్టడానికి మనకి ఈజీగా క్లాత్ వచ్చేస్తుంది అండి. కాస్త వెడల్పుగా తీసుకుంటే మనకి హుక్స్ కాజా పెట్టినప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా ఇప్పుడు బ్యాక్ ఇంకా ఫ్రంట్ 2 కూడా అటాచ్ చేసేద్దాం. పైన షోల్డర్ వైపు నేను అలా పిన్స్ పెట్టేస్తాను, ఎందుకు అంటే జారకుండా ఉంటుంది. మళ్ళీ నేను వీడియో తీయాలి కాబట్టి సింగిల్ హ్యాండ్తోనే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి అలా పెట్టేశానండి. 2 చివర్లు అతికిన తర్వాత మనము అలా కాస్త
క్లాత్కి వదిలేసి స్టిచెస్ వేసుకున్నామంటే సరిపోతుంది అండి. అంటే మనము టైట్గా పట్టుకోకుండా ఈజీగా ఉండడానికి సరిపోతుంది. అలా ఫ్రంట్ బ్యాక్ అయితే రెండు కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేస్తానో బ్లౌజ్కి అప్పుడు మాత్రమే లోతు తీస్తాను అండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా పోగులిపోతుంది, కష్టంగా ఉంటుంది అని చెప్పేసి స్టిచ్ చేసేటప్పుడే అలా మళ్ళీ రెండు కూడా ఒకటి రివర్స్లో ఒకటి స్ట్రైట్గా అంటే రెండు ఆపోజిట్లో పెట్టేసుకొని అలా పిన్స్ అన్నీ పెట్టేస్తానండి. ఏదైనా పిన్స్ పెట్టి నేను పర్ఫెక్ట్గా పెడతాను కాబట్టి ఎక్కడ కూడా చిన్న ఫోల్డింగ్ కూడా అస్సలు రాదండి. అలా పెట్టేసుకొని కాస్త టైం పడుతుంది కావచ్చు, బట్ మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా నేను మంచిగా స్టిచ్ చేసేసుకుంటాను. అలా పెట్టేసి ఒకసారి నేను మార్కింగ్ చేసేసుకుంటానండి. చూడండి నేను ఎలా మార్కింగ్ చేస్తాను అనేది. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత లోపల నుండి కట్ చేస్తాను. మళ్ళీ ఎక్కడి వరకు అయితే కట్ చేయాలో అక్కడి నుంచి మార్కింగ్ చేసేసుకొని కట్ చేస్తాను. చూడండి అలా కట్ చేసిన తర్వాత ముందైతే కట్ చేసి చూపిస్తాను మీకు. కట్ చేయడానికి ముందు నేను ఏం చేస్తున్నాను చూడండి. కట్ చేస్తే రెండు కూడా అటు ఇటు పోతాయి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ కలిపి స్టిచ్ చేసేసిన తర్వాత అలా కట్ చేస్తాను. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా మనకి? ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ని మళ్ళీ మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని అప్పుడు రెండు ఈక్వల్గా కట్ చేసేసుకుంటాను అండి. అంటే బిగినర్స్కి అయితే ఇది చాలా ఈజీగా, అంటే ఎలాంటి కష్టం లేకుండా అయిపోతుంది అండి చక్కగా. అందుకని చెప్పేసి నేను మీకు నెమ్మదిగా అన్నీ కూడా ప్రాపర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా కట్ చేసేసుకుంటే లోతు తీసేస్తే ఈజీగా మనము హ్యాండ్స్ అటాచ్ చేయొచ్చు. చూసారు కదా, కాస్త ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా మనము తెలుస్తుంది. ఒక 2-3 బ్లౌజులు స్టిచ్ చేసినాము, కట్ చేసినాము అంటే ఎక్కడ లోతు ఎక్కువ తీయాలి, ఎక్కడ తక్కువ చేయాలి, ఎక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు, ఎక్కడ లూజ్, ఎక్కడ టైట్ అన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయండి. దాన్ని బట్టి మనము చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, పిన్స్ తీసేద్దాం. పిన్స్ తీసేసి మిడిల్లోకి చూసుకొని ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే చేసుకుందామండి. అలా మిడిల్లో నేను అట్లా మార్క్ చేసేస్తే వచ్చేస్తుంది. జస్ట్ అలా పట్టేసుకొని అలా ఒక మార్క్ పెట్టేస్తే వచ్చేస్తుంది అండి. ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, హ్యాండ్స్ షోల్డర్ దగ్గర ఈ హాఫ్ ఎక్కడైతే మార్క్ చేసామో చూసేసుకొని ఇక్కడ మాత్రం రైట్ వచ్చేటట్టుగా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే మనకు తెలుస్తుంది లోతు తీసిన వైపుకి కుడి వైపున ఇటువైపు వచ్చేది ఫ్రంట్లో వస్తుంది, తర్వాత మామూలుగా అయితే బ్యాక్కి వెళ్ళిపోతుంది. అలా పెట్టేసుకొని రెండు సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి అండి. అలా కాస్త ఒక 1/2 ఇంచ్ వరకు ఉండేటట్టుగా చూసుకోవాలి. లేదు పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చు అనుకున్న వాళ్ళు ఒక పాదం వరకు తీసుకుంటే సరిపోతుంది అండి. మీ ఇష్టం, మీకు ఎంతైతే ఖర్చు కోసం తీసుకుంటారో అంత స్టిచ్చింగ్కి వదిలేస్తే సరిపోతుంది అండి. అలా కాస్త సర్దుకుంటూ రావాలి అండి. నేను మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడే ఎక్కువ కట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఎంతైతే ఎక్కువ కట్ చేశానో అంతా మిగిలింది. చూసారా, మళ్ళీ ఒకసారి ఇలా రివర్స్లో తీసుకొని స్టిచ్ చేసుకున్నా పర్లేదు, లేదు అంటే మళ్ళీ షోల్డర్ వైపు నుంచి పెట్టేసి ఈ చివరికి స్టిచ్ చేసినా పర్లేదు. నేనైతే మీకు షోల్డర్ వైపు నుంచే పెట్టేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం లోతు తీస్తాం కాబట్టి కాస్త సర్దుకుంటూ స్టిచ్ చేయాలి అండి. నాకైతే చాలా టైం పట్టింది. ఎందుకు అంటే ఇటు వీడియో తీయాలి, కవర్ చేయాలి, సింగిల్ హ్యాండ్తో ఇదంతా సర్దుకోవాలి కాబట్టి ఇట్స్ టేకెన్ ఎ లాట్ ఆఫ్ టైం. అయినా కూడా ఓపిక్గా అందరికీ చూపించాలి అంటే ఈజీగా కాన్ఫిడెన్స్ పెంచాలి మీలో అని. అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటేనే అందరికీ భయం ఉంటుంది, అబ్బో మాకు రాదు అనుకుంటారు, కానీ చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా కూడా మనకి జాయిన్ చేసిన తర్వాత పోగులు పోతూ ఉంటాయి కాబట్టి ఆ రెండు చివర్ల నుంచి అంచులు స్టిచ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అండి. చూసారు కదా, రెండు హ్యాండ్స్ కూడా నేను అలాగా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను హ్యాండ్స్ ఇంకా బాడీ ఇక్కడ రెండు కూడా
ఇప్పుడు ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ చూసుకొని సైడ్స్ అయితే అటాచ్ చేస్తానండి. హ్యాండ్ దగ్గర నుంచి ఎక్కడి వరకు అయితే పెట్టాలి అనేది అక్కడ మార్క్ చేసుకుంటాను. మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వరకు వస్తుంది అనేది అలా మెజర్మెంట్ తీసుకొని అలా పెట్టేసుకుంటాను అండి. ఇంకా ఫ్రంట్లో అయితే ఉక్సుల వైపుకు మెజర్ చేసేసి కాజాల వైపు అంటే లెఫ్ట్ సైడ్కి పెట్టేసి రైట్ సైడ్కి పెట్టేసి మార్కింగ్ అయితే అలా చేస్తానండి. ఇంకా బ్యాక్ది అయితే మిడిల్కి ఫోల్డ్ చేసేసి చూడండి, మీరు అలాగా మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఎంతైతే ఉందో ఓల్డ్ బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే స్టిచెస్ ఉన్నాయో అక్కడ వరకు పెట్టేసుకుంటానండి. అలాగా చూడండి, నేను మీకు చూపిస్తా. ఎంతైతే ఎక్కువ పెట్టానో అంత ఎక్కువ ఉంటుంది, చూసారా? నేను మీకు అన్నీ కూడా మళ్ళీ చివరిలో ఎంత ఎక్కువ పెట్టాను, ఎంత ఎక్కువ వచ్చింది, ఎంత ఎక్కువ కట్ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. అలాగైతే మొత్తము మార్కింగ్ పెట్టేసుకొని ఇంకేమీ లేదండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టేస్తే సరిపోతుంది స్టిచెస్. చూసారు కదా, చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్ ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్లో మనము చేసేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి అంటే మన ఆది బ్లౌజ్ నుంచి పేపర్ కటింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని బ్లౌజులైనా దాంతోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఒకసారి పేపర్ కటింగ్ చేసుకున్నామంటే లైనింగ్ కట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి ఇంకా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బ్లౌజ్ వేసుకొని చూసుకుంటానండి. చూసుకుంటే మనకి ఫ్రంట్లో నెక్ కానీ బ్యాక్లో నెక్ కానీ ఇంకా ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేది మనకి తెలుస్తుంది. ఎక్కువ చేయాలి అనుకోండి కట్ చేస్తే సరిపోతుంది, తక్కువ చేయాలి అనుకోండి షోల్డర్ పైన కాస్త స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు నెక్ పైపింగ్ చేయాలి కాబట్టి పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పీసెస్ అన్నీ కూడా అలా అటాచ్ చేసేసుకోవాలి. మీకు అటాచ్ చేయడంలో కూడా ఒక 2-3 టైప్స్ ఉంటాయి. ఏ రకంగా వీలైతే ఆ రకంగా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అలాగ క్రాస్గా పెట్టేసి ఒక స్టిచ్ వేసాను. ఇలా రివర్స్లో తీస్తే స్ట్రైట్గా అవుతుంది. మనకి ఎప్పుడు కూడా నెక్కి పైపింగ్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి. క్లాత్ కాస్త వదిలేసి నేను నెక్కి జాగ్రత్తగా పాదం వరకు పాదం అంత క్లాత్ని వదిలేసి ఏమంటాం, పాదం మందం అంటామా, క్లాత్ని వదిలేసి స్టిచ్ చేస్తూ రావాలి అండి. జాగ్రత్తగా అలాగా చూశారు కదా, ఎక్కడ సాగకుండా గట్టిగా లాగకుండా నెమ్మదిగా అలా రెండు కూడా జాయిన్ చేస్తూ రావాలి అండి. చూశారు కదా, అలా జాయిన్ చేస్తూ వచ్చిన తర్వాత ఒకసారి లోపలికి ఫోల్డ్ చేసేసి అంటే చివరన ఎడ్జ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసి ప్రాపర్గా ఫోల్డ్ చేసేసి మనకి ఎంతైతే సన్నగా కావాలో అంత సన్నగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అండి. అంటే ఇక్కడ మనము ఇది లోపలికి మర్చి మళ్ళీ హెమ్మింగ్ చేస్తే చేసుకోవచ్చు, లేదు పైపింగ్ లాగానే ఉండాలి అనుకుంటే కాస్త జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మాత్రం మళ్ళీ లోపలికి మర్చేసి హెమ్మింగ్ చేస్తాను అండి. అంతేనండి, ఇంకా థ్రెడ్ పైపింగ్ మామూలుగా ఏమంటాం కార్డ్ పెట్టేసి కూడా స్టిచ్ చేయొచ్చు. నేను అది కూడా మీకు చూపిస్తాను. అలా మొత్తం అంతా చేసేసిన తర్వాత చూసారు కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది కట్ చేసేసి లోపలికి మర్చేసి హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది అండి. అయిపోయింది. జస్ట్ ఎంత టైము 10-15 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా, ఎక్స్ట్రా క్లాత్ నేను ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నానో అంత మిగిలిపోయింది, అది కట్ చేసేస్తున్నాను. జస్ట్ మీరు ఇలాగా క్లాత్ చిన్న చిన్న టక్స్ పెట్టేసి కట్ చేసినారనుకోండి, లాగినట్టుగా అంటే ఫోల్డింగ్స్ అనేవి ఏవి రావు, లాగినట్టుగా ఉండదు, టైట్గా పట్టేసినట్టుగా ఉండదు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడాను. ఇంకా ఇది కూడా కట్ చేసేద్దాం. మీకు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంది అనుకోండి అలా ఎక్స్ట్రా కూడా పెట్టక్కర్లేదు అండి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం అలా ఎక్స్ట్రా పెట్టి తీసేసాను. ఇటువైపు కూడా టక్స్ పెట్టేసుకొని కాస్త క్లాత్ కట్ చేసినాం అనుకోండి అలాగా. చూసారు కదా, ఇంకా చిన్న చిన్న థ్రెడ్స్ అవి ఇవన్నీ ఉంటే నీట్గా కట్ చేసేయాలి.
ఇంతేనండి, ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోవచ్చు. మిగిలిన పీసెస్ కూడా నేను మళ్ళీ ఏదైనా జ్యువెలరీ చేస్తాను, అప్పుడు మీకు షేర్ చేస్తాను. చూసారు కదండి, సింపుల్గా ఈజీగా మన బ్లౌజెస్ మనమే డిజైన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మన పని మనం చేసుకుంటే, అంటే టైలర్స్ దగ్గరికి తిరిగి ఒకసారి ఇచ్చి ఒకసారి కాల్ చేసి ఒకసారి వెళ్ళొచ్చి మళ్ళీ తెచ్చుకునే టైం లోపల మనము మనవన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఆడుతూ పాడుతూ బ్లౌజులు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. మరొక మంచి హైనెక్ బ్లౌజ్ చూపించామని అంటున్నారు కదండి. హైనెక్ బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.